ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఒక ప్లస్ ఉంది, మైనస్ ఉంది. గత ప్రభుత్వంలో భూసేకరణ చేసి 19,000 ఎకరాలు అక్కడ తీసుకోవడం జరిగింది, ఫార్మసిటీ నిర్మిస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున అప్పుడు పెట్టుబడులు కూడా తరలి వచ్చాయి. ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ కూడా విపరీతం పెరిగిపోయాయి. తర్వాత గవర్నమెంట్ మారింది, తర్వాత ఫార్మసిటీ రద్దని, తర్వాత ఫోర్త్ సిటీ డెవలప్ చేస్తామని వాళ్ళు అన్నారు. అంటే ల్యాండ్ సంబంధించి అయితే ప్రాబ్లం లేదు, 19,000 ఎకరాలు అలానే ఉంది. కానీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అక్కడ సిటీ నిర్మించడానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పైనే ఖర్చు అవుతుంది. మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడినారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది కూడా అని చెప్పి. ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసి దాదాపు 7 నెలలు అవుతుంది ఇప్పటికీ. సో గ్రౌండ్ లెవెల్ అసలు ఏం జరుగుతుంది, ఇది అసలు ఎప్పటికి నిర్మాణం జరుగుతుందని కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? సో ప్రజెంట్ ఎస్ మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ అయితే చాలానే రిక్వైర్మెంట్, మోర్ దెన్ 1 lakh CR అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది అక్కడ. ప్రజెంట్ మన గవర్నమెంట్ చూస్తున్నారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు. రీసెంట్ ఒకటి అనౌన్స్మెంట్ 1,79,000 CR తీసుకొచ్చామని, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్పారు. మేబీ అది వస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం 3 yearsలో అయితే నాకు తెలిసి కాదండి అది. ఎందుకంటే హ్యూజ్ సిటీ కదా, 19,000 acres అండ్ మోర్ ఇంకా 5,000 acres ఇంకా ఆక్యుపెన్సీ ఉంది. సో అదంతా అయిన తర్వాత ఈ 3 yearsలో అయితే కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే వర్క్స్ స్టార్ట్ అయితే మాత్రం తొందర స్పీడప్ చేస్తే ఇట్ టేక్స్ మోర్ 5 years 6 years టైం అయితే పడుతుంది డెఫినెట్గా. బట్ ఇప్పుడు రైట్ టైం అండి. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ 5-6 years హోల్డ్ చేసుకుంటే వాళ్ళకు హైయెస్ట్, సేమ్ ఇప్పుడు మన కోకాపేటలో 10 years బ్యాక్ ఎలా ఉన్నారో ప్రైసెస్ ఇప్పుడు ఎలా ఉన్నాయో ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే, హైదరాబాద్ 360 degreesలో ది బెస్ట్ ప్లేస్, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ 5 yearsలో ఇలా మంచి రిటర్న్స్ ఉంటాయంటే మీరు ఎక్కడ చెప్తారు? సో ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే శ్రీశైలం హైవే, షాద్నగర్ హైవే, బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే అండి. ఈ ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇంకా శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ సిటీ అంటున్నారు కాబట్టి వర్క్స్ స్టార్ట్ అయితే మాత్రం ఇంక్రిమెంట్ ఉంటుంది, బట్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినా, భూమి పైన ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ప్రాఫిట్ అనేది ఉంటుందండి. 5%, 2%, 100%, 90% ఉంటుంది. బట్ ఫ్యూచర్ శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10% కాస్త 20% హైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 to 15% హైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముంబైలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 25%, 20% వరకు హైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 1 year నుంచి నేను బాగా గమనించింది ఒకటి ఏంటంటే, రేట్లు అసలు ఎక్కడ తగ్గించలేదు, రేట్లు పెరగలేదు. అంటే ఇంత 1 year నుంచి దాదాపు రేట్లు సేల్స్ లేదు, కానీ అలా అని చెప్పి రేట్లు దిగి రాలేదు, రేట్లు పెరగలేదు. ఏంటి సార్ ఇది? వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారంతా. సరే కొంచెం నష్టపోయినా పర్లేదు, మంచి రేట్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నారా? సో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎప్పుడు నష్టపోరండి. ఫస్ట్ థింగ్, ఎందుకు నష్టపోతారు? అసలు నష్టపోరు. ఎందుకు రేట్లు తగ్గించట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరున్నారు ఒక ప్లాట్ 10 lakhsకి ఉన్నారండి, 8 lakhsకి అమ్మమంటే మీరు అమ్ముతారా? లేదు. మీరు 2 years వెయిట్ చేశారు, 11 lakhsకి అమ్మమంటే అమ్ముతారా? ఇంట్రెస్ట్ ఉంటే రాదు కదా. సో అలాంటప్పుడు వెయిట్ చేసే బెటర్ కదా. వెయిట్ చేసి మంచి రేట్ వచ్చినప్పుడే ఇంట్రెస్ట్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఒకటి, ఆ సెగ్మెంట్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ చూసుకొని మంచి రేట్ వచ్చినప్పుడే అమ్ముతారు. అంటే అన్లెస్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరు అమ్మరండి. ఇప్పుడు పీకల మీద కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, చాలా కొంతమందికి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు 10 lakhs కొన్న ప్రాపర్టీని 8 lakhsకి 6 lakhs కొని అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అర్జెంట్ ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ లేని వాళ్ళు ఎవ్వరు తక్కువ రేట్, ఉన్నదానికంటే తక్కువ రేట్కి ఎవరు అమ్ముతారండి? ఎవరు అమ్మరు. సో దానివల్ల ప్రైజెస్ అయితే హైక్ డౌన్ అయితే లేదు. కొనే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, సో ఇంకేమైనా తగ్గుతాయేమో ప్రైజెస్, లేదంటే బెటర్ ప్లేసెస్ అంటే గవర్నమెంట్ డిసిషన్స్ ఎక్కడ సైడ్ ఏ రూట్లో ఉంటాయో, ఎటు సైడ్ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా గ్రోత్ వస్తుంది. దీనికోసం ఆగరు తప్ప. ఇదే టైంలో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇది రైట్ టైం కాదని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న టైం కరెక్ట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం అండి. పర్ఫెక్ట్ టైం. బయర్ మార్కెట్, సెల్లర్ మార్కెట్? బయర్ మార్కెట్ అండి. ఇది బయర్ మార్కెట్, సెల్లర్ మార్కెట్ కాదు. ఇది బయర్ మార్కెట్, రైట్ టైము. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రైట్ టైం ఇది. మంచి చాయిస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎక్సలెంట్ చాయిస్ ప్రాపర్టీస్ ఉన్నాయి మా దగ్గర అయితే. ఎటు చూసుకున్నా కానీ మార్కెట్లో 100 rupees ఉన్న ప్రాపర్టీ 75-80 rupees ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి మార్కెట్లో. అండ్ మోస్ట్లీ మా దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న బయ్యర్కి డిమాండ్ ఉంది. ఇప్పుడు బయ్యర్ మార్కెట్ ఇది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ దగ్గర ఉన్న డబ్బులని బ్యాంక్లోనో మీ ఇంట్లోనో పెట్టుకుంటే అది పిల్లలు పెట్టదు. భూమి పైన పెట్టండి, భూమి పిల్లలు పెట్టిస్తుంది. వెబ్సైట్ ఉందా? ఉందండి, propertysr.com. అండ్ మేము ఈ మంత్ ఎండింగ్లో April 2025 ఎండింగ్ వరకు మా మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ అవుతుంది. మా మొబైల్ అప్లికేషన్ వచ్చేసి వీక్ డేస్ ప్రాపర్టీస్, వెబ్సైట్ కూడా వీక్ డేస్ ప్రాపర్టీస్. కాంటాక్ట్ నెంబర్ మీద? కాంటాక్ట్ నెంబర్ 9000774529. ఎన్ఆర్ఐకి కూడా మీరు ఈ సర్వీసెస్ అన్ని? ఎన్ఆర్ఐస్ కూడా ఇస్తాం. మా సర్వీసెస్ ఆల్ ఓవర్ ఇండియా అండి. ఇండియాలో ఎక్కడైనా సరే ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా మేము సేల్ చేపిస్తాము, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాము, కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా కన్స్ట్రక్షన్ చేపిస్తాము.
వరల్డ్లో ఎక్కడ ఉన్నా సరే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మేము సజెషన్స్ ఇస్తాము, సర్వీస్ ప్రొవైడ్ చాలా చేస్తాము. కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు. మా సర్వీసెస్ అలా ఉంటాయండి, మా సర్వీసెస్ అలా ఉంటాయి. మేము ఇంతవరకు ఎవరిని నష్టపరచలేదు. సో మేము డెఫినెట్గా కాన్ఫిడెంట్గా ఉంటాం. ఓకే, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఇవ్వడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాము, ఎలాంటి సర్వీస్ కావాలన్నా, రియల్ ఎస్టేట్ సంబంధించి ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా ఇస్తాం. ఓకే, ఈ 15 సంవత్సరాల అనుభవం మీకు ఏం నేర్పింది? ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఒక కస్టమర్ ఎలా మోసపోతున్నాడు, ఒక కస్టమర్ ఏమేమి ఇబ్బందులు పడుతున్నాడు, ఒక ఏజెంట్ ఎలా లాభపడుతున్నాడు, ఒక షార్ట్ పీరియడ్లో ఒక మధ్యవర్తి, అంటే ఇక్కడ మీడియేటింగ్ అంటే కమిషన్ బేస్ పైన చేసేవాళ్ళు కాదు, మార్జిన్ పెట్టుకునే వాళ్ళు. ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్సన్ 5 years 6 years వెయిట్ చేసి ఎంతైతే లాభం వస్తుందో, ఈ మధ్యలో మధ్యవర్తి అగ్రిమెంట్ హోల్డర్స్ అంటారు వాళ్ళని, వాళ్ళు వితిన్ 45 days 2 monthsలో అంత లాభం పొందుతున్నారు. ఈ ప్రాబ్లమ్ని నేను అబ్జర్వ్ చేశాను. అండ్ కొంతమంది ప్రాపర్టీ కొన్న తర్వాత వాళ్ళు ప్రాపర్టీని ఏ విధంగా లూజ్ అవుతున్నారు, డబల్ రిజిస్ట్రేషన్స్ ఉన్న తర్వాత వాళ్ళు నిజాయితీగా ఈ పెట్టుబడి పెట్టిన వాళ్ళు కోర్టు చుట్టూ ఎలా తిరుగుతున్నారు, ఇన్ని ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసిన అండి నేను. మీ వంతుగా మీకున్న ఇన్ఫర్మేషన్ 10 మందితో షేర్ చేసుకోవడానికి ఇలా ముందుకు వస్తున్నారా? అవునండి, 10 మందితో షేర్ చేసుకోవడానికి, 10 మందికి హెల్ప్ చేయడానికి, 10 మందికి సర్వీస్ చేయడానికి వచ్చానండి ముందుకి. ఓకే, సో చివరిగా ఇంటర్వ్యూ ముగించే ముందు ఎల్ఆర్ఎస్ గురించి ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాండి. ఏంటి ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, దీనివల్ల అసలు ఎవరికి బెనిఫిట్ ఏంటి? సో ఎల్ఆర్ఎస్ అనేది లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అండి. ఇది ఓన్లీ గ్రామ పంచాయత్ వెంచర్ లేఅవుట్స్కి మాత్రమే వర్తిస్తుంది. హెచ్ఎండిఏకి డిటిసిపికి ఆల్రెడీ లేఅవుట్ ప్లానింగ్ నెంబర్ వస్తుంటుంది కాబట్టి, అది గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి దానికి అవసరం లేదు. ఈ ఎల్ఆర్ఎస్ గ్రామ పంచాయతీ వెంచర్స్కి ఎందుకంటే, గ్రామ పంచాయతీ వెంచర్స్ చూసుకుంటే మనం ఎక్కడైనా సరే దానికి రోడ్స్ అనేవి ఉండవు. అంటే రోడ్స్ ఇన్ ది సెన్స్ సీసీ రోడ్స్ కానీ డాంబర్ రోడ్స్ కానీ ఇలాంటివి ఉండవు. రోడ్స్ ఉంటాయి కానీ సీసీ రోడ్స్ ఇలాంటివి ఉండవు. దాని డెవలప్మెంట్స్కి అమౌంట్ ఇవ్వాలి కదా గవర్నమెంట్కి, అది తీసుకుంటుంది. అండ్ ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు. ఎలక్ట్రిసిటీ వేయడానికి ఖర్చు అవుతుంది కదా, దానికి గవర్నమెంట్ అది హెల్ప్ చేస్తుంది. డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉండదు, అండ్ వాటర్ కనెక్టివిటీ ఉండదు. సో ఇవన్నీ డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఎల్ఆర్ఎస్ తీసుకుంటుంది. ప్రజెంట్ ఎప్పుడు చేస్తుందో అనేది మనకు తెలియదు, బట్ ఎల్ఆర్ఎస్ అనేది దీనికి యూస్ఫుల్ అవుతుంది. బట్ ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే బెనిఫిటే, బట్ ఎప్పుడు కట్టుకోవాలనేది మనం బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నప్పుడు జనరల్గా కట్టుకుంటాం. ఎప్పుడైనా సరే బీఆర్ఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నప్పుడు కట్టుకుంటాం, పర్మిషన్కి వెళ్ళినప్పుడు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ముందుగా కట్టాలంటుంది, అది డిఫరెంట్ రీజన్స్ వల్ల. ఇది ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ గ్రామ పంచాయత్ లేఅవుట్స్కి మాత్రమే వర్తిస్తుంది. నోటరీ ప్లాట్లకు కానీ, హెచ్ఎండిఏ వాటికి కానీ, డిటిసిపి వాటికి కానీ వర్తించదు. మన గుంటలలో అంటే నాలా కన్వర్షన్ కానీ ల్యాండ్స్కి కానీ వర్తించదు. ఇది ఆల్ ఓవర్ తెలంగాణ వర్తిస్తుంది, మన తెలంగాణలో అయితే. హెచ్ఎండిఏ పరిధి కూడా పెంచుతున్నారు అన్నారు. అవును. సో ఇది ఔటర్ రింగ్ రోడ్డుకి ట్రిబులార్కి లోపలికే ఉంటుందా, ట్రిబులార్ దాటి కూడా ఉండొచ్చు? సో కొన్ని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్రిబులార్ అవుట్ సైడ్ 5 kilometers వరకు ఇట్లా పెంచుతాం అంటున్నారు. కొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్సైడ్ ట్రిబులార్ వరకు ఉంటుంది అంటున్నారు. ఈ హెచ్ఎండిఏ పరిధిలో వచ్చేసి మనకు 51 villages వస్తున్నాయి, 16 మండలాలు వస్తున్నాయి, 13 municipalities వస్తున్నాయి అండి హెచ్ఎండిఏకి. హెచ్ఎండిఏ వస్తే బెనిఫిట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కొంచెం వరకు పెరుగుతుంది, అండ్ గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుంది, భూమి రేట్లు కూడా పెరుగుతాయి. కాకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కూడా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం అన్నీ పెరుగుతాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ కొంచెం పెరుగుతుంది, భూమి రేట్లు పెరుగుతాయి, గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్ పెరగడం వల్ల కొంతమందికి ఇబ్బంది అవుతుంది, కొంతమందికి ఏం కాదు, మంచిగా ఉంటుంది.